ట్రై చేయాలి, వాళ్ళని వీళ్ళకి కాల్ చేసి మాకు కావాలి కావాలి అని. సో అవన్నీ మీతో అవ్వదు. నేను చేయను. సో అంటే నేనేమంటానంటే మనం ట్రై చేయడం తప్పు కాదు. ఎవరెవరైతే సినిమాలు ఫోన్ చేసి ట్రై చేస్తున్నారో అది తప్పు కాదు. ఎందుకంటే మనం బతకడానికి మనం ఏదో ఒకటి చేయాలి. మనకి ఎక్కడి నుంచి ఏ ప్రొడక్షన్లో పనిచేసే టీ బాయ్ కూడా మన గురించి చెప్పచ్చు వెళ్ళి డైరెక్టర్కి, భయ్యా వాడు మామూలు పర్ఫార్మెన్స్ కాదు వాడిని పెట్టుకోండి అని. అది కూడా ఉంది ఇండస్ట్రీలో. ద మోస్ట్ మెరాకిల్ థింగ్స్ హ్యాపెన్స్ ఇన్ ఇండస్ట్రీస్ దిస్ ఈజ్ వాట్ అన్నమాట. ఇప్పుడు నేను అందరికీ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతా, నేను అందరితోటి హ్యాపీగానే ఉంటా, అందరిని నవ్వించడానికి ప్రయత్నిస్తా, ఎవరిని ఇన్సల్ట్ చేసి మాట్లాడను, ఎవరిని తక్కువ చేసి మాట్లాడను. అలా అని నా గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే సమస్య లేదు. ఈ మైట్ బి ఎనీవన్. ఎందుకంటే నన్ను నేను నమ్ముకొని వచ్చా, పక్కోని నమ్ముకొని రాలేదు ఎప్పుడు. ఓకే, పక్క వాళ్ళు ఇచ్చి ఛాన్స్ ఇస్తారా, ఐ విల్ రెస్పెక్ట్ దెమ్, ఐ విల్ ఒబే దెమ్, ఐ విల్ ఫాలో దెమ్. వాళ్ళ దగ్గర ఉండమంటే ఉంటా, అంతేగాని నువ్వు ఇక్కడే అని మాట్లాడితే నా వాళ్ళకి తట్టుకోలేం, కష్టం. అది జబర్దస్త్లో కూడా ఎఫెక్ట్ చాలాసార్లు పడింది నాకు. యు ఆర్ దేర్ అని మాట్లాడితే నా వల్ల కాదు. వి ఆల్ ఆర్ హియర్ అంటే కెరీర్కి అది కొంచెం దెబ్బే కదా. దెబ్బే, కానీ మనసుని చంపుకొని బతకడం చాలా కష్టం. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ₹1,00,000 కాదు ₹1,00,00,000 ఇచ్చినా ఒప్పుకోను. నేను ఇప్పుడు నేను ఇలా చెప్పడానికి కారణం, నాతో ట్రావెల్ చేసిన వాళ్ళకి, నన్ను చూసిన వాళ్ళకి బాగా తెలుసు. ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు, నన్ను చూశారు, చాలాసార్లు నాతో మాట్లాడారు. ఇక్కడ ఇంకో రాంగ్ టాక్ కూడా వచ్చింది నా మీద ఇండస్ట్రీలో. ఏంటంటే ఇండస్ట్రీలో అని చెప్పకూడదు కానీ నా ఫ్రెండ్స్లోనే నాకు చెప్పారు చాలామంది, నీకు బాగా బలుపు ఎక్కువరా అన్నారు. పొగరెక్కువ, బలుపు ఎక్కువ, మాట వినవు, స్టైలిష్గా తిరుగుతావు, నువ్వెంత అని మాట్లాడుతావు అంటారు. బరాబర్ మాట్లాడుతా అంటాను. నేను ఎప్పుడు ఎవరిని నువ్వెంత అని ఇప్పటివరకు ఎప్పుడు అడగలేదు. కానీ ఎవడైనా నువ్వెంత అని నన్ను అడిగితే నువ్వు నాకు ఇంత అని డైరెక్ట్గా చెప్పేస్తా. ఎందుకంటే చెప్పాలి, చెప్పకపోతే చాలా కష్టం. మనల్ని మనం తోపు అని ఫీల్ అవ్వకపోతే ఎప్పటికీ మనం తోపులు కాలేం. ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో హర్ట్ చేసినట్టు అయ్యి ఉండొచ్చు, దయచేసి క్షమించండి నేను తప్పు మాట్లాడి ఉంటే. అది